నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మీరు వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవండి. కానీ చాలా దూరం నడవాలంటే ఇతరులతో కలిసి నడవండి. ఆహారాన్ని మందులా తినండి. లేకుంటే మందుల ఆహారంగా తినే పరిస్థితి వస్తుంది. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ ఏదైనా దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం మనదే. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం ఈ రెండూ ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. అతిగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు. అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు. అతిగా ఆలోచిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు. అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగటం. గెలుపు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే పోరాటం ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించు. లక్ష్యం సులభం కాదని తెలిసి కూడా చలనం లేకపోతే ఎవరు నీ భవిష్యత్తుకు బాధ్యులు? సమయాన్ని వృధా చేయడం అంటే నీ పతనాన్ని నువ్వు కళ్ళారా చూస్తూ చేతులు మడుచుకొని కూర్చోవడం లాంటిది. ఏదైనా పని నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం కూడా మళ్ళీ రాదేమో అని ఒకసారి ఆలోచిస్తే మంచిది. తిరిగి పైకి వస్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత లోతులో కూరుకుపోయాము అని. నీకు నువ్వు తేలిక అవుతే బ్రతుకు దానంతటదే సులభం అవుతుంది. అంటే తామరాకు మీద నీటి బిందువులా ఉండు. మంచి రోజు అవసరం లేదు ఏదైనా సాధించటానికి. ఈరోజే మొదలుపెట్టు. మంచి పనిని త్వరగా చేయాలి, చెడు పనులను వాయిదా వేయాలి. Please like, share, comment and subscribe. Thanks for watching.